కొంచెం కథ ముందుకు వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ అధ్యాయంలో కూడా ప్రవేశిస్తున్నా. 11వ అధ్యాయంలో నేను ప్రవేశిస్తున్నా. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు సైన్యము యోవాబు అమ్మోని రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళి ఈ జరిగిన తీరని నష్టాల గొడవలతో వాళ్ళ ముఖ్య పట్టణమైన రబ్బా అనే పట్టణాన్ని ముట్టడి వేశారు. రబ్బా పట్టణాన్ని ముట్టడి వేశారు. సైన్యం అంతా వెళ్ళారు. దావీదు దగ్గర ఉన్న సైనిక యోధుల్లో 37 మంది కమాండర్స్ ఉంటారు. వారందరికీ చీఫ్ కమాండర్గా యోవాబు ఉంటాడు. ఆ 37 మంది యోధులు అందరూ కలిసి యుద్ధరంగంలో ఉన్నారు. అలాంటి సమయంలో దావీదు ఎందుకో యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర ఉన్న దావీదు పగలు బాగా నిద్రపోయాడంట. సాయంకాల సమయంలో నిద్రలేసి మిద్దె మీదకి ఎక్కి అలా షికారుగా చూస్తూ ఉన్నాడంట. చుట్టూ అలా షికారుగా చుట్టూ పరిశీలనగా చూస్తూ ఉండేలకి ఆ దగ్గరలో సమీపముగా ఒక పేద సైనికుని యొక్క భార్య, సరైన బాత్రూమ్ వసతి లేదేమో పాపం, స్నానం చేస్తూ కనపడింది. చూసిన వాడు చూడరాని దృశ్యాన్ని తల తిప్పుకొని ప్రక్కకి వెళ్ళిపోయినట్టయితే బాగుండేది. అది చేయాల్సింది వాస్తవానికి. కానీ దావీదు ఆమెను గురించి ఆ దృశ్యము చూసిన వెంటనే ఆలోచించడం మొదలుపెట్టాడు. నేత్రాశ, శరీరాశ, జీవపడము మీ భయంకరమైనవి. సైతానుడు మొదట నేత్రాశతో ప్రవేశిస్తాడు. దేహానికి దీపం ఏంటంట? దేహానికి దీపం ఏంటి? కన్ను. పాపం అనేది కంటి ద్వారా ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఆ కంటి ద్వారా చూస్తాం, చూసిన దాన్ని ఆలోచిస్తాం. దావీదు ఆలోచనలో పడ్డాడు. ఎవరో ఆమె అందంగా ఉన్నది, చక్కగా ఉన్నది అన్నాడు. ఆలోచనలు చెడిపోయినాయి. సైనికులను పిలిచారు, సేవకులను పిలిచాడు. ఫలానా ఇంటి అడ్రస్ కలిగిన ఆమె ఎవరో కనుక్కొని రండిరా అన్నారు. వాళ్ళు పోయి విచారించి ఆమె ఎవరో కాదండి, ఊరియా గారి భార్య, తమ సైనికుడు యుద్ధరంగంలో ఉన్నాడు ఊరియా, ఒక బెటాలియన్కి అధిపతి ఆయన. ఆ సైనికుడైన ఊరియా భార్య అండి అన్నారు. మరి ఊరియా ఎక్కడున్నాడు? యుద్ధరంగంలో ఉన్నాడు. అలాగైతే ఆమెను పిలిపించండి అన్నాడు. పిలిపించి ఆమెతో పాపం చేశాడు. ఆమెతో పాపం చేశాడు. మరి సైనికులు యుద్ధరంగంలో కొన్ని రోజులు ఉంటారు, నెలలు ఉంటారు. జరిగిన పర్యావస్థానము ఆమె తర్వాత పంపించాడు. తను గర్భవతినని, నేను గర్భం ధరించానని తన రాజుగారి కబురు పంపించింది. దావీదు ఆలోచనలో పడ్డాడు. భర్త లేని సమయంలో గర్భం వచ్చిందంటే అది ఎక్కడో మచ్చ అవుతుంది అనుకున్నాడు. వెంటనే యుద్ధరంగానికి కబురు పంపించి ఆమె భర్తను పిలిపించాడు. ఆయన వచ్చాడు. ఏం ఊరియా, యుద్ధ సమాచారం ఏంటి, ఎలా జరుగుతుంది అన్నాడు. సమాచారం అంతా రిపోర్ట్ ఇచ్చాడు ఆయన. సో చాలా అలసిపోయి వచ్చినట్టున్నావు, ప్రయాణం చేసి వచ్చావు, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోపో, ఈ రాత్రి రెస్ట్ తీసుకో, రేపు వచ్చి మాట్లాడదాం అని మంచి ఆహారం పెట్టి పంపించాడు. వెళ్ళినాక సాయంకాలము రాజుగారు ఫార్మాలిటీగా పండ్లు పలహారాలు, సైనికుడు యుద్ధంలో నుంచి వచ్చాడు కదా పాపం అని పండ్లు పలహారాలు పంపించాడంట ఇంటికి. పంపిస్తే ఎందుకు వచ్చంటే, ఉరియా గారు లేరా, రాజుగారు పంపించానన్నారు. మా భర్త లేడండి, యుద్ధంలో ఉన్నాడండి అన్నాడంట. యుద్ధంలో కదమ్మా వచ్చాడు, ఇంటికి వచ్చాడు. ఏంటి రాలేదే, ఇంటికి రాలేదే అన్నదా. వాళ్ళు వెనుదిరిగి వచ్చి రాజుగారు చెప్పారు, రాజా ఊరియా ఇంటికి వెళ్ళలేదు రాజా, ఇంటి దగ్గర లేడు అన్నాడు. అవునా, ఇంటి దగ్గర లేడా? అలాగైతే ఎక్కడున్నాడు విచారించండి అన్నారు. విచారిస్తే ఆయన అంతఃపురములోనే సేవకులతో పాటుగా అక్కడ సేవకులతో అక్కడే ఉండిపోయాడు. ఊరియా గారు ఇక్కడే ఉన్నారండి అన్నారు. పిలిపించాడు. ఏం ఊరియా, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నాను కదా, రెస్ట్ తీసుకోమన్నాను, మరి నువ్వెందుకు ఇంకా ఇంటికి పోలేదు అన్నాడు. అప్పుడు ఊరియా ఒక మాట అన్నాడు, చక్కని మాట. చూడండి ఆ మాట ఏమన్నాడు, లేఖనాల్లో చూడండి దయచేసి. ఊరియా మందసమును 11వ వచనము, 2 సమూయేలు 11వ అధ్యాయము
11వ వచనం. ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారంలో నివసించుచుండగాను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడువగు నీ సేవకులను బయట దండులో నుండగాను భోజనపానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేను ఇలాగూ చేయువాడును కానని దావీదుతో అనెను. చాలమ్మా. ఊరియా మాట దావీదుతో మీకు అర్థమైందనుకుంటాను. ఎందుకు బాలేదంటే, రాజా నాతోటి నా బెటాలినంతా యుద్ధరంగంలో పోరాడుతున్నారు, నా అధిపతి అయిన యోబు యుద్ధంలో ఉన్నారు, అందరూ యుద్ధంలో పోరాడుతూ ఉంటే నే ఇంటికి వెళ్ళి భార్యతో పడుకొని సుఖంగా జీవించడానికి ఇది సమయమా రాజా? నీ దాసుడనైన నేను అలాంటి వాడిని కాను, ఆ పని చేయజాలను. నీ జీవముతోడు నేను ఆ పని చేయజాలను అన్నాడు. ఆ పని ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? యుద్ధంలో అందరూ ఉంటే యుద్ధంలో ఉండాల్సిన రాజు ఏడన్నాడు? ఇంట్లో పడుకొని పొరపాటు చేసి ఆ పొరపాటును కప్పెట్టుకోవడానికి ఎన్నో డ్రామాలు వేస్తా కూర్చున్నాడు. ఇప్పుడు ఊరియా అన్న మాట దావీదుకి చెంపకబెట్టి చెళ్ళును పెరికినట్టు ఉండాల్సింది వాస్తవానికి. కానీ దావీదుకి ఏం స్పృహ రాలా. తప్పు చేసిన వాడికి తప్పు మీద తప్పు చేస్తూ ఉంటారు, ఆ తప్పును కప్పెట్టుకోవడానికి 100 తప్పులు చేస్తూ ఉంటారు. వారికి ఇక బుర్ర పని చేయదు, కాన్షియస్ పని చేయదు, మనస్సాక్షి పని చేయదు. ఒకప్పుడు దావీదు ఎంత శ్రేష్టంగా ఉన్నాడు, ఎంత యోగ్యంగా ఉన్నాడు, చిన్న విషయంలో కూడా ఎంతో మనస్సాక్షిని కాపాడుకుంటున్న దావీదు ఇప్పుడు తప్పు మీద తప్పు చేయటానికి పూనుకున్నాడు. అలాగైతే నీవు 2 రోజులు ఇక్కడే ఉండు, మళ్ళీ యుద్ధానికి వెళ్దువులే అన్నాడు. ఈ 2 రోజుల్లో దావీదు అతనికి బాగా భోజన ఆహార పదార్థాలతో ద్రాక్షారసం ఆయన్ని మత్తుని చేసి ఆలోచించి ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక ఉత్తరం రాశాడు. ఊరియా యుద్ధానికి వస్తున్నాడు, ఇతన్ని యుద్ధము ఎక్కడ ముమ్మరంగా ఉంటుందో ఆ లొకేషన్లో పెట్టని సైన్యాధిపతికి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం రాసి మరి దాన్ని కవర్లో పెట్టి సీల్ చేసినట్టున్నాడు. ఆయన చేతికి అప్పగిచ్చాడు. ఇది ఎత్తకెళ్ళి మీ సైన్యాధిపతికి ఇవయ్యా అన్నాడు. తన సావు కబురు తానే మోసుకొని వెళ్ళాడన్నట్టుంది పాపం ఊరియా. ఆ ఊరియా ఆ ఉత్తరాన్ని నేరుగా తీసుకుని వెళ్ళాడు, యోవాబుకి ఇచ్చాడు, సైన్యాధిపతికి ఇచ్చాడు. సైన్యాధిపతి చూసుకున్నాడు. యుద్ధం సాగుతుండగా మంచి ముమ్మరంగా జరిగేటప్పుడు ఈయన తీసుకుని మంచి ఫ్రంట్ లైన్లో పెట్టేశాడు. యుద్ధం ముమ్మరంగా ఉన్న దగ్గర పెట్టాడు. రే దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో నుంచి ఇంతకాలము మనము ఎన్నో మంచి విషయాలు వింటా వచ్చాం. బాగా వినాలి, ఇక్కడ ముఖ్యమైన విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ జాగ్రత్త వినాలి. ఇన్ని నెలలుగా దావీదు జీవితం నుంచి ఒక్క మచ్చ కూడా చూడలేదు. ఎంతో శ్రేష్ఠుడైన దావీదు జీవితాన్ని మనం స్టడీ చేస్తూ వచ్చాం. అట్టి గొప్ప దావీదు, నీతిమంతుడైన దావీదు, మనస్సాక్షిని కాపాడుకున్న దావీదు ఈరోజు మనం చూస్తుంటే అతడు తప్పు చేసి ఆ తప్పును కప్పుకోవటానికి ఇంకొక తప్పు, ఆ తప్పును కప్పుకోవటానికి మరొక వ్యక్తిని అవసరమైతే యుద్ధరంగంలో హతమార్చడానికైనా సిద్ధమైపోయాడు. లారా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథము సత్యాలు చెప్పింది, తప్పులు చెప్పింది. తప్పులను ఎక్కడా గ్రంథము దాచిపెట్టలేదు. దేవుడు మన మేలులు మంచిని చెబుతాడు, చెడుని చెబుతారు. మనం కొన్నిసార్లు మంచి చెప్పటమే తెలుసు కానీ చెడుని ఒప్పుకోవడం చేత కాదు. రెండవది, బైబిల్లో మనం గమనిస్తే నీతిమంతుడైన లోతు అని చూస్తాం. ఆ నీతిమంతుడే దుర్మార్గ పనికి పూనుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 19వ అధ్యాయంలో రాశాడు. అలాగే నీతిమంతుడైన నోవాహు జీవితాన్ని చూస్తాం. ఆ నోవాహే ద్రాక్షారసం తాగి మత్తుడైపోయినట్టుగా గ్రంథము తన తప్పును కూడా చూపించింది. బైబిల్లో తప్పు చేసిన వారికి పడిన శిక్షను చూపిస్తాడు, నీతిగా జీవించిన వారికి కలిగిన ఆశీర్వాదాన్ని చూపిస్తూ వచ్చాడు.
ఇంత నీతిగా బ్రతికిన దావీదు జీవితంలో ఈ పాపాన్ని బట్టి ఒక మాటలో చెప్పాలంటే దావీదు జీవితంలో ఎక్కడా మచ్చలేదు, ఈ ఊరియా భార్య విషయంలో తప్ప. దేవుడే సాక్ష్యమిస్తాడు, దావీదు ఊరియా భార్య విషయంలో తప్ప అన్ని విషయంలో నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. కనుక బాగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి మనిషే, మనమందరము మనుషులము. మనం ఎక్కడైనా ఎప్పుడైనా తప్పు చేసే అవకాశం ఉన్నది. మ్యాన్ ఈజ్ మ్యాన్ బట్ గాడ్ ఈజ్ గాడ్. దేవుడు దేవుడే, మనిషి మనిషే. ఏ మనిషిని మనము కొలమానంగా నీతిమంతులుగా మోడల్గా మనం పెట్టుకోకూడదు. మనకి మోడలు మన ప్రభువే. ఆయనే మనకి నీతిమంతుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు. యేసు ప్రభుల వారిలో ఎక్కడ ఏ పాపము లేదు. ఆయనే నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, సంపూర్ణమైన దేవుడు. ఆయన మన పాపముల కొరకు సంపూర్ణమైన మానవుడిగా జీవించాడు. ఈ లోకములో సంపూర్ణమైన మానవుడిగా జీవించిన ఆయన జీవితంలో ఏ పాపము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీలో ఎవరైనా నాలో పాపం ఉందని నిరూపించగలరా అన్నాడు. పాపములో ఆయనలో ఎవరును ఏలెత్తి చూపించలేకపోయారు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన కర్మలో పాపము లేదు. ఆయన జీవితాంతం పరిశుద్ధంగా ఉన్నాడు. ప్రపంచ చరిత్రలో కోట్ల జనాభా పుట్టున్నారు, వారిలో ఎవ్వరు పాపము లేని వాడు అంటూ ఎవడూ లేడు, యేసు ప్రభు తప్ప. పాపమున్నవాడు దేవుడు కాడు, పాపము లేనివాడే దేవుడు. దేవుడు అంటేనే పరిశుద్ధుడు. ఇంతకాలము ఎన్నో పాపాల కుంపట్లో ఉన్న వాళ్ళని దేవుడిగా ఆరాధించేవేమో నీవు, కానీ యేసు ప్రభువులో ఏ లోపము లేదు. ఆయన పరిశుద్ధుడు. మనుషులు పాపము చేసేటంటే వాడు దేవుడు కాదు, మనిషే. అది బాగా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. మనిషిని దేవుళ్ళుగా చేశారు మనిషి. యేసు ప్రభువే ఏ పాపము లేనివాడుగా లేఖనాల్లో మనం చూడగలము. మీలో ఎవరైనా నాలో పాపం ఉందని చూపగలరా అని సమాజంలో ఉన్న శాస్త్ర పరిచయులందరినీ నివారించి చూసినప్పుడు ఎవరు ఎదురు చెప్పక తలదించుకున్నారు. యేసు ప్రభువు అక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయనే పాపము లేనివాడు. ఆయన దేవుడయ్యుండి పరమను విడిచి భూలోకానికి వచ్చాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు రక్తాన్ని చిందిస్తేనే పాపులమైన మనందరికీ విమోచన ఉన్నది, రక్షణ ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది, నిత్య జీవం ఉన్నది. మన కొరకే యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచి వచ్చారు. ఏ పాపమెరుగని పుణ్యపురుషుడు రక్తాన్ని చిందిస్తేనే మనకి పాప క్షమాపణ. యేసు ప్రభువులో లోపముండి రక్తాన్ని చిందిస్తే మనకు ఫలితం లేదు. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాత బలియాగం అను. గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించి రాసిన గ్రంథాలన్నింటిలో ఈ వాక్యం చెబుతుంది. ఏమని? ఏ సర్వమానవాళి పాపాలు పోవాలంటే ఏ పాపమెరుగని పుణ్యపురుషుడు రక్తాన్ని చిందించాలి. ఆ రక్తమే మానవులను పవిత్రులుగా చేయగలదు. యేసు ప్రభువారు ఒక్కడే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయనే మన కొరకు చనిపోయాడు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు. చివరి రక్త బిందు వరకు ఆయన చిందించాడు. వాస్తవానికి మన పాపానికి మనకి శిక్ష పడాలి, మరణ శిక్ష పడాలి. మన చేతులతో చేసిన పాపానికి ఆయన చేతులకు మ్రేకులు కొట్టారు. మన తలంపులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన కాళ్ళతో వెళ్ళరాని దృశ్య స్థలానికి వెళ్ళి పాపం చేసిందని బట్టి ఆయన కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి. ఆయన చివరి రక్త బిందు వరకు యేసు ప్రభువారు మన కొరకు చిందించారు. ఆయన పక్కలో బల్లెపు పోటు పొడిస్తే రక్తము నీరై వచ్చిందట. చివరి రక్త బిందు వరకు ఆయన మన కొరకు చెల్లించి నా ఆత్మను అప్పగించుతున్నానని తండ్రికి అప్పగించాడు ప్రాణాన్ని. ప్రియ దేవుని బిడ్డారా, అలాంటి పరిశుద్ధుడైన దేవుడి లోకములో ఎవరు లేడు. అలాంటి నీతిమంతుడైన దేవుడు లేడు. అలా మన కొరకు చనిపోయిన వారు ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు. ఆ గొప్ప దేవుడిని నమ్ముకున్న నీవు ఆయన కొరకు నీతిగా బ్రతకగలిగితే, ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించగలిగితే
పాత జీవితానికి స్వస్తి చెప్పి, లోకానికి పాపానికి స్వస్తి చెప్పి ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్న నీవు నీ జీవితాంతం ఆయన కొరకు బ్రతకగలిగితే ఆయన ఇచ్చే శ్రేష్టమైన పరలోక రాజ్యంలో యుగ యుగాలు జీవించగలవు. ఎంతకాలం నువ్వు ఎలా జీవించావో తెలియదు. ఈరోజు ఆ ప్రభు కొరకు జీవించాలని తీర్మానం చేసుకున్న నీవు నీ పాపములన్నింటినీ ఒప్పుకుంటే యేసు ప్రభువారు తన పరిశుద్ధ రక్తంలో నీ పాపములు కడిగివేస్తాడు. పాపములు ఒప్పుకోకపోతే పాప క్షమాపణ లేదు. నువ్వు ఒప్పుకుంటే బైబిల్ చెబుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక చదవండి దయచేసి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివితే, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములు మనం ఒప్పుకున్నట్టయితే ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేయను. యోహాను రాసిన మొదటి పత్రిక. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును. ఏం చేయాలండి? మొదట మనం అందరూ వినాలి, అర్థం చేసుకోవాలి. మన పాపాలు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. దేవుని దగ్గరికి వచ్చినాక నీ పాపాలను ఒప్పుకోకపోతే నీకు పాప క్షమాపణ లేదు. యేసు ప్రభు తన రక్తంలో నిన్ను కడిగి నీతిమంతుడిగా తీర్చాలంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి. నువ్వు బాల్యం నుంచి చేసిన దోషాలు, ఈ రోజు వరకు చేసిన పాపాలన్నింటినీ ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అయ్యో నేను దుర్మార్గంగా జీవించాను, ఎన్నో అబద్ధాలు ఆడాను, దొంగతనం చేశాను, ఈ దేహం నీ ఆలయం అయితే దీన్ని నేను త్రాగి పాడు చేశాను, నా ఇష్టం నా డబ్బు అనుకున్నాను కానీ నేను నీ సొత్తు అన్న సంగతి మర్చిపోయాను. నువ్వు నన్ను విలువ పెట్టి కొన్నావు ప్రభువా, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, కానీ నా ఇష్టానుసారంగా జీవించి నన్ను క్షమించు. నా ప్రవర్తన బట్టి నేను దుఃఖించాను, నా చేతులతో చేసిన పాపాన్ని బట్టి ఈ ప్రతిదినము నీ చేతులకు మేకులు కొడతా వచ్చాను నాయన, నన్ను క్షమించు ప్రభుని. నీ పాపం విషయమైన పశ్చాత్తపడి కన్నీటితో దేవుని సన్నిధిలో ఆయన పాదాల మీద పడితే ప్రభు నీ పాపములను కడుగుతాడు, క్షమిస్తాడు, తన పరిశుద్ధ రక్తంలో నిన్ను నీతిమంతులుగా చేస్తాడు. ప్రియ సంగమా, దేవుని బిడ్డారా, వాక్య పెరుగులో మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. మన పాపమును మనం ఒప్పుకునే ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు. అది మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన క్షమించి ఏం చేస్తారంట? సమస్త మనకున్న దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తారు. ఎవరైతే పవిత్రులయ్యారో వారే పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఎవరైతే పాప క్షమాపణ పొందారో వారే పరలోకానికి వారసులు అవుతారు. యేసు ప్రభువారు నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు రక్తాన్ని చిందించాడు, నా కొరకు నీ కొరకు ఆయన కలవరిశిలలో బలియాగమయ్యారు. ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా జీవించడానికి ఇంకా సమర్పించుకోకపోతే ఈరోజే నీ జీవితాన్ని డెడికేట్ చేసుకో. ఏదో రోగాలు పోగొడతాడు, అనారోగ్యత నుంచి ఇస్తాడు, అప్పుల నుంచి విడిపిస్తాడు, పిల్లల్ని ఇస్తాడు, ఇవన్నీ దేవుడు చేయొచ్చు. వాటన్నిటికన్నా శ్రేష్టమైంది యేసు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి వచ్చాడు. అదే లోకాసు రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెబుతున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. నిజమే, నీవు నేను నశించి నరకపాత్రంగా ఎక్కడో లోయ బారిలో ఉన్నవారము, మాకిరి ఇంట్లో ఉన్నవారము, పాపములో ఉన్నవారు, అపవిత్రతలో ఉన్నవారు, మురికి కుంపట్లో ఉన్న మన జీవితాలను వెతికి రక్షించడానికే యేసు ప్రభువారు వచ్చారు. నిన్ను వెతికి రక్షించి పరిశుద్ధ సంఘములో కూర్చోబెట్టాడు, పరిశుద్ధ దేవాలయంలో పరిశుద్ధుల సమూహంలో కూర్చోబెట్టారు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు. గ్రహించుకున్నావా? నువ్వు అర్థం చేసుకుంటే ఓ ప్రభు పాదాల మీద పడి రోధిస్తావు, ఏడుస్తావు, అయ్యో నేను పాపిని ప్రభు నీ రక్తంలో కడుగునాయని అంటావు. సోదరి పురుషోత్తమ గారని దేవుని కొరకు నమ్మకంగా వాడబడిన దైవజనులు పూర్వము వాళ్ళు మారు మనసు పొంది ప్రభుకి తమ జీవితాన్ని సమర్పించుకున్నాక వారు పశ్చాత్తాపడుతూ పాట రాస్తూ వచ్చాడు ఒక ఆయన. త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి, ఇవ్విధముగా చెడిపోతేనే నేమి చేతునో త్రాహిమాం క్రీస్తునాద దయ చూడారావే,
త్రవ్వుచున్నా కొలది పెరుగుతుంది కానీ తరగటం లేదు నా పాపరాశి. పశ్చాత్తాపడ్డావని పాపం విషయమై బాప్తీసం తీసుకోవడం అంటే ఏమనుకుంటున్నావు? బాప్తీసం తీసుకునే ముందు నీ పాపం విషయమై ఒంటరిగా గంటల తరబడి దేవుని సన్నిధిలో గడపాలి, రోదన చేయాలి, ఏడవాలి, మొరపెట్టాలి. అయ్యో నేను పాపిని ప్రభా, మోసకరమైన జీవితంలో, అన్యాయ జీవితంలో, అక్రమ జీవితంలో జీవించాను, నన్ను క్షమించబడి పశ్చాత్తపడి ఆయన సన్నిధిలో రోదన చేయాలి. నీ దోషములన్నింటిని ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రభు నీ పాపమును క్షమించని నిశ్చేత వచ్చే వరకు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయకుండా బాప్తీసం తీసుకుంటే పొడిగుడ్డలతో వెళ్ళి తడిగుడ్డలతో వచ్చినట్టుగా నీ జీవితంలో మార్పు రాదు, ఏమైనా ఉండదు. మొదట పశ్చాత్తాపడాలి. అయ్యో నేను పాపిని ప్రభువా, ఇంతకాలం నా జన్మించిన నాటి నుండి నేటి వరకు ఎన్ని అబద్ధాలు ఆడాను, ఎన్ని మోసాలు చేశాను, వాటన్నిటిని గుర్తు చేసుకుని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ఏం పడ్డాడు భక్తులు? త్రవ్వుచున్నా కొలది, నా హృదయపు లోతులోనికి త్రవ్వుచున్నా కొలది పెరుగుతున్నాయే కానీ తరగటం లేదు నా పాపరాశి. నా తలంపులు చెడిపోయినాయి, నా ఆలోచనలు చెడిపోయి, నా ఊహలు చెడిపోయినాయి, నేనెంత చెడిపోయినాను ప్రభా, కేవలం నా జీవితం అంతా పాడైపోయింది. అయ్యో నీ రక్తంలో నన్ను కడుగు ప్రభని భక్తుడు రోధించాడు, ఏడ్చాడు. ఆ లోతైన అనుభవంలోనికి నువ్వు వచ్చావా? ప్రార్థన చేసావా? నీ పాపల విషయమై పశ్చాత్తాపడ్డావా? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకోకపోతే, పశ్చాత్తాపడపోతే, క్షమాపణ అడగకపోతే నీకు పాప క్షమాపణ లేదు, పరలోకము లేదు. ప్రియ సంగమా, దేవుని బిడ్డారా, వాక్య పెరుగులో మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. దావీదు జీవితాన్ని మనం చూస్తుండగా అంత గొప్ప దావీదు, అంత నీతిమంతుడైన దావీదు, అంత పరిశుద్ధంగా జీవించిన దావీదు చూడరాని దృశ్యాన్ని చూసి పాపములో పడిపోయాడు. అందుకే యోబు భక్తుడు ఒక మాట అన్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తే, యోబు గ్రంథము 31వ అధ్యాయం మొదటి వచనం చదవండి దయచేసి. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే యోబు భక్తుడు అన్నాడు, నేను నా కన్నులకు నిబంధన చేసుకుంటుని, నేను కన్యకను ఎలాగు చూతును అలాగు చూసిన ఎలా పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఏమన్నాడు? నేను కన్నులకు నిబంధన చేసుకున్నాడు. ఎవరైనా పిల్లోడా, కుర్రోడా? 10 మంది సంతానం కలిగిన వాడండి యోబు అంటే. దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, అసలు భూమి మీద అతని వంటి వాడు లేడు అని చెప్పాడు. అలాంటి యోబు అంటున్నాడు, నేను నా కన్నులకు నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను ఎలాగు చూతును అలాగు చూసిన ఎలా పరముందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. గ్రహింపుందా నీకు? కాన్షియస్ ఉందా? అయ్యో నేను దేవుని బిడ్డని, రక్షించబడ్డాను, బాప్తీసం తీసుకున్నాను, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, యోసేపులాగా నిష్ఠగా జీవించాలి, పాపమునకు దూరంగా పారిపోవాలి. ఈ భాగాన్ని ధ్యానిస్తున్న మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, పాపము అనేది ఎవరినైనా శోధిస్తుంది. వయసుతో తారతమ్యం లేదు, భక్తితో తారతమ్యం లేదు. సైతాన్ని నిన్ను శోధించి ఎప్పుడైనా పాపంలో పడవేసే అవకాశం ఉన్నది. స్త్రీ పురుషుడనే భేదం లేదు. నిష్ఠగా జీవించాలని తృష్ణ లేకపోతే యోసేపులాగా, పాపములకు దూరంగా పారిపోవాలన్న ఆలోచన లేకపోతే ఎవరినైనా సైతాను శోధిస్తాడు. చిన్నవారు లేరు, పెద్దవారు లేదు. కనుక మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన బౌండరీస్లో మనం ఉండాలి. ఈ దినాల్లో మరీ ఫాస్ట్ కల్చర్ అనిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. ఆడపిల్లలకి 3 అడుగులు దూరంలో ఉండటమే నేర్చుకోవాలి, కానీ కలవటాలు, షేక్ హ్యాండ్ తీసుకోవటాలు ఇవి దేవుని బిడ్డగా తగదు. పాపము ఎట్లాగైనా నీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. నువ్వు శరీరంతో ఉన్నంతకాలము శరీరం ఉన్న పాప పురుషుడు నిన్ను శోధిస్తాడు. నిష్ఠగా బ్రతకడానికి మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే 3 సూత్రం అని చెబుతూ ఉంటాం యవనస్తులకి. 3 అడుగులు దూరంలో ఉండి మాట్లాడాలి. 3 మనుషులు ఉన్నప్పుడే మాట్లాడాలి. 2 మనుషులు గుసగుసలు ఆడుకోవద్దు. అది కూడా ఎంతసేపు మాట్లాడాలంట? 3 నిమిషాలే మాట్లాడాలి. ఎన్ని నిమిషాలు? 3 నిమిషాలు. గంటల సేపు ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది పరాయి వారితోటి? భార్యాభర్తలు మాట్లాడుకోవచ్చు, పరాయి వారితో గంటల సేపు మాట్లాడాల్సిన అవసరమే ఉంది? 3 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడకూడదు. 3 ఉన్నప్పుడే మాట్లాడాలి. 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడటం మంచిది. లేకపోతే శోధన ఎటు నుంచి అయినా రావచ్చు, అపాయం ఎటు నుంచి అయినా రావచ్చు. పెద్దలైనా స్త్రీలైనా కొంతమందిని చూస్తూ ఉంటాం,
డిపార్ట్మెంట్ 4 రోజులు బాగా క్లోజ్గా మాట్లాడారటండి, అంతే వారు పాపంలో పడిపోయారు, వారు కలిసి పెళ్లి చేసుకున్నారట, లేచిపోయారట. ఇలాంటి వార్తలు లోకంలో వింటున్నాం, లేఖనాలు చెబుతున్నాయి. దావీదు జీవితాన్ని అందుకే ముందుంచాడు. అంత భక్తుడు నీతిమంతుడైన దావీదే పడిపోయాడు కనుక జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉన్నది. నేను పెద్దోడండి, నాకేమీ లేదండి. మనిషి శరీరంలో ఉన్నంతకాలం, రక్త మాంసాలు ఉన్నంతకాలం శోధన ఎట్టించైనా రావచ్చు. నీ బౌండరీస్లోనే ఉండాలి, దూరంగా ఉండి మాట్లాడటం నేర్చుకోవాలి. ఆడపిల్లలు, మగపిల్లలు, యవనస్తులు, పెద్దలు అందరూ గమనించాల్సిన విషయం ఇది. మన జాగ్రత్తలు మనం ఉండాలి. దావీదు జీవితంలోంచి పాఠాలు మనకు నేర్పబడుతున్నాయి. దావీదు జీవితం నుంచి హెచ్చరికలు నేర్పబడుతున్నాయి. శోధన ఇటు నుంచి అయినా రావచ్చు. అందుకే భక్తుడు యోబు అంటున్నాడు, నా కన్నులకు నేను నిబంధన చేసుకున్నాను, కన్యకు నేను అలాగూ చూస్తాను, అలాగూ చూసిన పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. గ్రహింపుందా? జాగ్రత్త కలిగి జీవించాలి. ఆయన చాలా మంచోడండి. యోసేపుకి శోధన వచ్చింది. ఎందుకు వచ్చిన శోధన చూడండి. ఆది కాండం యోసేపు మంచి నిష్ట కలిగిన వాడే, శోధనలో పడలేదు కానీ శోధన వచ్చింది. శోధన రావటానికి కారణం ఏంటంట? 39వ అధ్యాయం ఆది కాండంలో మనం చూస్తాం. 10వ వచనం చదవండి. 10వ వచనం, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. ఎందుకంట? ఏం చేస్తుందంటావా? దినదినము మాట్లాడుతూ ఉందంట. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతూ ఉన్నదట. ఆ మాటలు పెరిగి ఆలోచనలు మారిని. అమ్మా, ఈయనేమో మంచిగానే మాట్లాడుతున్నాడు, పాపం ఆమె దురుద్దేశంతో మాట్లాడుతూ ఉంది. ఒకరోజు ఎవరు లేని సమయం చూసింది, నాతో శయనించము అని శోధించడం అనండి. కానీ దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. దినదినము ఆమెతో మాట్లాడటమే ఆయన శోధనకి గురి అవటానికి, జైలుకి వెళ్ళడానికి సమస్య దారితీసింది. జాగ్రత్తగా ఉండాలి. కానీ యోసేపులో ఒక నిష్ట ఉంది. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి ఎట్లు విరోధముగా పాపము కట్టుకుందును. నువ్వు పాపము చేస్తున్నావు, అక్రమ సంబంధము, త్రాగుడికి వెళ్ళి దురలవాట్లకి బానిస అయిపోయి నీ దేహాన్ని పాడు చేసుకున్నావంటే దేవునికి విరోధంగా నువ్వు పాపం చేస్తున్నావని గుర్తించాలి. నేనెట్లు దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును. ఆ మాట అంటాడు యోసేపు. తన వస్త్రాన్ని అతని నుంచి దులుపుకొని ఏమన్నాడు? ఆ మాట చదువుతారా? అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో చేయింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రము ఆమె చేతిలో విడిచి, పై భాగంలో మనం చదువుతాం, 9వ వచనం ఉంటాడు. ఇంత ఘోరమైన 9వ వచనము మధ్యలోని చదువుతున్నాను. నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. పాపము చేస్తే ఏమవుతుంది అన్నాడు? దేవునికి విరోధముగా నేను పాపము చేసిన వాడనవుదును. ప్రియా దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రతిదీ, మనుషులకు చేసే, దేహానికి చేసే ప్రతిదీ దేవునికి విరోధముగా నేను గుర్తించాలి. దేవునికి విరోధముగా మనం పాపము చేసి నరకానికి వెళ్తాం. ఆ నరకం నుంచి తప్పించడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలన్నిటిని ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, తన రక్తంలో కడిగి వేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. దావీదు జీవితంలో నుంచి ఈ శ్రేష్టమైన విషయాలను చూస్తున్నాం. యుద్ధ రంగానికి వెళ్ళాడు. యోవాబు యుద్ధ రంగంలో ఊరియాని యుద్ధ రంగంలో ఫ్రంట్ లైన్లో పెట్టాడు. అటు నుంచి శత్రువుల దాడికి ఊరియా అక్కడికప్పుడే చనిపోయాడు. యుద్ధములో చనిపోయాడు. ఆ వార్త ఇంటికి వస్తే భార్య బోర్ని ఏడుస్తూ ఉంది. ఆమె ఏడ్చడం అయినాక ఆమెను ఓదార్చినట్టు ఓదార్చాడు. ఆమెను తన భార్యగా పెళ్లి చేసుకున్నాడు. ఆమెను చేర్చుకోవడానికి ఆయన ఏం చేశాడు? పరోక్షంగా ఏం చేశాడు? నరహత్య చేయించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన కత్తితో పొడి చంపపోయినా ఆయన పరోక్షంగా ఏం చేశాడు? హత్య చేయించాడు. అంత పని చేయించాడు, హత్య చేయించాడు. ఆమెను తన భార్యగా చేర్చుకున్నాడు. కానీ అది తప్పని తెలియలేదు.
సుమారు కొన్ని మాసాలు దొర్లిపోయిన తర్వాత దేవుడు తన ప్రవక్త అయిన నాతాను పంపించాడు. హెచ్చరించడానికి ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త వచ్చి హెచ్చరించే వారికి ఆయనకు అర్థం కాలేదు. ఆ ప్రవక్త ఏమి హెచ్చరించాడు? తర్వాయి భాగాన్ని మరలా ధ్యానం చేస్తాం. ప్రియ సంగమా, దేవుని బిడ్డారా, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉందాం. దేవుని కొరకు నిష్ఠగా జీవించడానికి సిద్ధపడదాం. ఈ లోకములో దేవుని నీటి నుంచి దూరం చేయడానికి జాగ్రత్త. పురుషులు కూడా గమనించండి, సిరి స్త్రీ ఈ రెండు భయంకరమైనవి. ఎలాంటి వాడినైనా పాడు చేసి ఈ రెండు అంట. ఏంటి అంట? ఈ సిరి స్త్రీ. సిరి అంటే ధనము, ధనము స్త్రీ. ఎంత మహానుభావులు! సైతానుడు ధనానికన్నా గులాము చేసింది. ధనానికన్నా పడిపోయారు, స్త్రీకైనా పడిపోయారు. సంసోను సింహబలుడే, మంచి భక్తిపరుడే, స్త్రీకి పడిపోయాడు. బిలాము మంచి ప్రవక్తే, డబ్బుకు పడిపోయాడు, డబ్బు ఆశకు పడిపోయారు. యోధా మంచిగానే శిష్యుడిగానే తిరిగాడు. ధనము పదవి ఆయన భ్రష్టుని చేసింది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు ఆశించి దాన్ని ఆశించి తాము పొడుచుకొనిది. ఈ రెండు భయంకరమైనవి. మన జీవితంలో కూడా జాగ్రత్త కలిగి జీవించుదాం. అలాంటి పాపదోషాల్లో పడుంటే పశ్చాత్తాపడి ఆ ఊబిలోంచి బయటికి రండి. వేసే లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. సామెతల 23లో మనం చూస్తాం, 23-22లో. వేసే లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ఆ గుంటలో ఉంటే ఎవరు బయటికి రాలేరు, ప్రభువే విడిపించగలరు. ఆ భయంకరమైన పరిస్థితులకి జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఆ పాపం యొక్క పర్యావస్థానం ఎంత నష్టాన్ని దావీదు అనిపించాడో ముందు మనం స్టడీ చేయబోతున్నాం. ఎంత భయంకరమైన నష్టానికి గురైపోయాడో. కనుక ప్రియ సంగమా, దేవుని బిడ్డారా, వాక్య పెరుగులో మన హృదయాన్ని పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, సిలువ దగ్గరికి వద్దాం, మన దోషాలన్నిటిని ఒప్పుకుందాం, ఆయన పరిశుద్ధ రక్తంలో కడుక్కొని నీతిమంతులుగా సమర్పించుకుందాం, తలంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించునుగాక.